మన పురాణములు. రేడియో సిటీ మన పురాణములు అంటే మన కథలు. మరి ఈ పూట ఏ కథా వివరంలోకి వెళదాం? రాముల వారు రాజ్యపాలన చేస్తున్నప్పుడు ఒక రామ భక్తుడు మహామహిమాన్వితుడని చెప్పాలి. ఎందుకంటే నిరంతరం కూడా శ్రీరామనామ జపం తప్ప వేరేది ఎరుగడు. ఎక్కడ రామనామం రామ కథ చెప్పబడుతూ ఉందో అక్కడ హనుమయ్య ఉంటారు కదా. అలా ఒకరోజు ఆ రామ భక్తుని వెనుక అదృశ్యంగా అతనితో పాటే తిరుగుతూ అరమోట్పు కనులతో రామనామ పారవశ్యంలో హనుమ మునిగి తేలుతున్నటువంటి సందర్భం అట. అయితే కొంత సమయానికి ఆ భక్తునికి లఘుశంక తీర్చుకోవాల్సి వచ్చి ఆ సమయంలో రామనామ జపం కొనసాగిస్తూనే ఉండటం అది చూసినటువంటి హనుమంతుల వారికి ఆగ్రహం రావటం, తన తోకతో ఆ భక్తుని వీపు మీద ఒక్క దెబ్బ కొట్టడం జరిగిందట. ఆ భక్తుడు ఆ నొప్పికి తాళలేక రామా అని ఆర్తితో అరిస్తే అలా అనగానే ఆశ్చర్యంగా ఆ నొప్పి తగ్గిపోయిందట. అదే సమయంలో ఇటువంటి వాడి చుట్టూ నేను రామనామం కోసం తిరిగింది అని చెప్పి హనుమల వారు అక్కడి నుంచి రాజప్రాసాదానికి వెళ్లిపోయారట. రాజప్రాసాదంలో చూస్తే అంతా ఒక్కటే కోలాహలం. రాముల వారికి ఆరోగ్యం బాలేదు. ఉన్నట్టుండి విరుచుకు పడిపోయి వారినేమో సైనాగారంలోకి తీసుకుని వెళ్లి పడుకోబెట్టారు. ఎవ్వరిని లోపలికి పంపించట్లేదట. కేవలం సీతమ్మ, లక్ష్మణ, భరత శత్రుఘ్నులే ఉన్నారు. రాముల వారేమో హంసతూలికా తల్పం మీద వెల్లకిలా పడుకుని ఉన్నారు. వారి వీపు మీద ఒక పెద్ద వాత కనిపించింది. సీతమ్మ వాత వల్ల కలిగినటువంటి నొప్పి ఆ మంట తగ్గడం కోసమని చెప్పి రకరకాల ఔషధాలతో కలిపినటువంటి నవనీతం రాస్తూ ఉన్నారు. హనుమ వచ్చారు అని తెలియగానే లక్ష్మణాదులు సీతమ్మ లోపలికి ప్రవేశపెట్టండి, ఆయనే మళ్ళీ ఏ హిమాలయాలకు వెళ్లి ఏ మూలికో తీసుకొచ్చి రాముల వారి నొప్పి తగ్గించగలరు అని చెప్తే హనుమల వారు లోపలికి అనుమతించారట. లోపలికి వెళ్లారు. హనుమ చూశారు. చూడగానే హనుమకు కోపం వచ్చేసింది. ఇంకేంది ఆ కోపంలో, ఎవరు చేశారు ఈ పని, ఎవరు కొట్టారు మా స్వామిని అని చెప్పి నరసింహావతారం ఎత్తి రుద్రుడైపోయి తాండవం చేసేస్తూ ఉన్నారు. అప్పుడు నొప్పితో ఉన్నటువంటి శ్రీరాముల వారు, నువ్వే కదా హనుమా ఆ భక్తుని నీ తోకతో కొట్టావు? అతను ఆ నొప్పి భరించలేక రామా అని అరిచాడు. ఒకవేళ అతని నొప్పి నేను తీసుకోకపోతే నీ దెబ్బకి బ్రతకగలిగేవాడే చెప్పు, నేనే అంత బాధపడుతున్నాను అని అన్నారట. హనుమయ్య వెంటనే జరిగిన అనర్థాన్ని తెలుసుకుని క్షమించమని చెప్పి రాముల వారి పాదాలను ఆశ్రయించి నమస్కరించి, స్వామి మీ నొప్పికి మందు కూడా తెలిసింది, ఒకే ఒక్క క్షణం అని చెప్పి అలా ఎగిరి భక్తుని దగ్గరకు వెళ్లి ఆ భక్తునికి జరిగింది సూక్ష్మంగా చెప్పి ఆ భక్తుని నిరతిశయ భక్తికి మెచ్చుకుని అతడిని తీసుకుని వెంటనే స్వామివారి వద్దకు వచ్చి అమ్మవారు వ్రాస్తున్నటువంటి ఔషధపు నవనీతాన్ని తాను కొద్దిగా తీసుకుని ఆ భక్తునికి కొద్దిగా ఇచ్చి శ్రీరాముల వారికి సీతమ్మకు నమస్కరించి తరువాత రామనామ గానం చేస్తూ ఇద్దరూ కలిసి ఆ వాతకు ఆ వెన్నపూస పూత పూయగా రాముల వారి నొప్పి మంట వారి వీపు మీద ఉన్నటువంటి వాత ఇట్టే మాయమైపోయాయట. ఆ హనుమ ఆ భక్తుడు ఎంత అదృష్టం చేసుకున్నారు. ఇక ఆ భక్తుని హనుమని ఆలింగనం చేసుకుని, చూసావా నాయనా రామనామ మహిమ, ఏ రామనామం భక్తుడు పలకడం వల్ల శ్రీరాముడు ఆ భక్తుని కష్టాన్ని తీసుకుని తానే బాధపడ్డాడో అటువంటి రాముని బాధను కూడా పోగొట్టగలిగేది కూడా రామభక్తుల నోటి యందుండేటువంటి రామనామమే అని చెప్పి ఆశీర్వదించి పంపించారట. శ్రీరామ జయ రామ జయ జయ రామ. మన పురాణములు.